హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రతి ఒక్క ఓటర్ ఎలక్షన్స్ కు ముందు చూడాల్సిన 9 బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు డెఫినెట్ గా నచ్చుతాయి. వీటితో పాటు రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ మీద ఆల్రెడీ మేము వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక నెక్స్ట్ నెంబర్ 1 రిపబ్లిక్. ఈ మూవీ అయితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ప్రజలకి సహాయం చేయాలి అనుకున్న ఎవరైనా సరే ప్రజల చేతిలోనే మోసపోతారు అనే విషయాన్ని చాలా బాగా చూపించారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అభిరామ్ కొన్ని స్పెషల్ ఆర్డర్స్ తో కలెక్టర్ గా ఛార్జ్ అయితే తీసుకుంటాడు. తను ఛార్జ్ తీసుకున్న కొన్ని డేస్ కే తను వర్క్ చేస్తున్న జిల్లాలో ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు అయితే తెలుసుకుంటాడు. దాని చుట్టూ ఎన్నో రాజకీయ పరిణామాలు ఉన్నాయి అని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయాలి అని అనుకుంటాడు. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే మనలో మంచి ఒక థాట్ అయితే రైట్ చేస్తుంది. మీరు ఈ మూవీని చూడడం మిస్ చేసుకొని ఉంటే ఇప్పుడు అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ప్రస్థానం. ఈ మూవీని ఇప్పటివరకు మీరు చూడకపోతే డెఫినెట్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు పక్కాగా నచ్చుతుంది. ఇందులో పొలిటికల్ డ్రామాతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా టచ్ చేస్తారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రాజకీయ పరంగా ఎన్నో సమస్యలు ఉన్నందువల్ల దశరథ నాయుడు కొడుకుని చంపేస్తారు. అయితే కొన్ని పరిస్థితుల తర్వాత దశరథ నాయుడు తన కోడలికి తన కొడుకు స్నేహితుడితో పెళ్లి జరిపిస్తాడు. అయితే ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత వీళ్ళందరి జీవితాల్లోకి అనుకోని ప్రమాదాలు అయితే వస్తాయి. సో అసలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాటి నుండి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ది బెస్ట్ మూవీ అని కూడా దీన్ని చెప్పొచ్చు. ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 లీడర్. ఈ మూవీని ఇప్పటికే చాలా మంది చూస్తుండొచ్చు, బట్ ఇంకోసారి అయితే రివైండ్ చేసుకొని మళ్ళీ చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తన తండ్రి చనిపోయిన తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో తన కొడుకు సీఎం అవ్వాల్సి వస్తుంది. అయితే ఎప్పటి నుండో సీఎం ప్లేస్ కోసం చూస్తున్న తన ఫ్యామిలీ సైడ్ వ్యక్తి నుండి వాళ్ళకి అనుకోని ప్రమాదాలు అయితే వస్తాయి. సో వాళ్ళు ఏం చేశారు, ఫైనల్ గా సీఎం సీట్ కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇందులో పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా చాలా బాగా చూపించారు. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఆపరేషన్ దుర్యోధన. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇప్పటికే ఈ మూవీని అందరూ చూస్తుండొచ్చు, బట్ మళ్ళీ ఇంకోసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సమాజంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఒక వ్యక్తి సమాజానికి గుణపాఠం చెప్పాలి అని డిసైడ్ అవుతాడు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు. సో ఆ తర్వాత నుండి పరిస్థితులు ఎలా మారాయి, ఆ వ్యక్తికి జరిగిన అన్యాయం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీని క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటుంది. మీరు ఇంకోసారి మిస్ చేసుకోకుండా దీన్ని అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 భరత్ అనే నేను. ఈ మూవీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఒక సీఎం ఎలా ఉండాలో ఇందులో చాలా బాగా చూపించారు. ఈ మూవీని కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని అయితే చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తన తండ్రి చనిపోయిన తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో తన కొడుకు సీఎం అవ్వవలసి వస్తుంది. అయితే తన ఫ్యామిలీ నుండి తనకి అనుకోని ప్రమాదాలు అయితే వస్తాయి. ఇదే టైంలో తన తండ్రి చావు వెనుక కూడా మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా సీఎం సీట్ కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీని ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మళ్ళీ మీరు ఇంకొకసారి రిపీట్ లో పెట్టుకొని ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 నోటా. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. విజయ్ దేవరకొండ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు దీన్ని. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ తర్వాత సీఎం గా ఛార్జ్ తీసుకున్న విజయ్ కొద్ది టైంలోనే యాంగ్రీ సీఎం గా పేరు తెచ్చుకుంటాడు. సో ఇలా వరుసగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత విజయ్ కి కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అసలు విజయ్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని విజయ్ ఎలా సాల్వ్ చేశాడు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు మాత్రం దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీని కూడా ఈ ఎలక్షన్స్ కు ముందు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ నెంబర్ 7 సర్కార్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికే మీరు అందరూ దీన్ని చూసుండొచ్చు, బట్ మనకు ఉన్న ఓటు యొక్క విలువని ఈ మూవీలో చాలా బాగా చెప్పారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, దేశంలోనే పవర్ఫుల్ సీఈఓగా పేరు తెచ్చుకున్న విజయ్ ఓటు వేయడానికి ఇండియాకు వచ్చి తన ఓటుని ఎవరో దొంగ ఓటు వేశారు అని తెలుసుకుంటాడు. సో తనకు వచ్చిన ప్రాబ్లం మీద ఇండియాస్ టాప్ సీఈఓ ఎలా పోరాటం చేశాడు, తన ఓటుని దొంగ ఓటు వేసింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది.
ఉంటుంది. ఒక వ్యక్తి ఓటుని ఎందుకు ఉపయోగించుకోవాలో ఈ మూవీలో చాలా బాగా చూపించారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 8 ప్రతినిధి. ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది ఈ సినిమా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా మళ్ళీ ఇంకోసారి రిపీట్ లో చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే వన్ ఫైన్ డే ఒక కామన్ మ్యాన్ సీఎం అయితే కిడ్నాప్ చేస్తాడు. అయితే ఆ కామన్ మ్యాన్ ఎవరు, సీఎం ని ఎందుకు కిడ్నాప్ చేశాడు అని రాష్ట్రం అంతా తలకిందులవుతుంది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టి వాటిని సాల్వ్ చేస్తే సీఎం ని వదిలేస్తాను అని ఆ కామన్ మ్యాన్ సమాజానికి అయితే సవాల్ విసురుతాడు. అయితే ఆ కామన్ మ్యాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి, వాటిని ప్రభుత్వం సాల్వ్ చేసిందా లేదా, వాటి వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ ఎలక్షన్స్ కు ముందు మళ్ళీ ఇంకోసారి రిపీట్ లో పెట్టుకొని అయితే ఈ మూవీని కూడా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 9 మార్టిన్ లూథర్ కింగ్. ఓటు యొక్క విలువను చెప్పే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఈ మూవీలో టచ్ చేసిన పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ఒకసారి ఎలక్షన్ టైంలో చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక వ్యక్తి ఒక ఊర్లో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ వచ్చిన కొన్ని పొలిటికల్ సిచ్యువేషన్స్ కారణంగా మార్టిన్ లూథర్ కింగ్ ఓటు ప్రతి ఒక్క పార్టీకి ఇంపార్టెంట్ అవుతుంది. ఆ ఓటు కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా మార్టిన్ లూథర్ కింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఆ ఒక్క ఓటు వల్ల మార్టిన్ లూథర్ కింగ్ జీవితమే మారిపోతుంది. అసలు మార్టిన్ లూథర్ కింగ్ ఎవరు, పొలిటికల్ పార్టీలన్నీ తన చుట్టూనే ఎందుకు తిరిగాయి, అసలు ఆ ఓటు ఎవరికి వేశాడు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ ఎలక్షన్స్ టైంలో చూడడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.